ప్రభుత్వం మాకేం నచ్చలేదు, మాకేం చేయలేదు. ఆయన ఏం చేసిండు అనేది ఆయన కాదండి. ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఒక ఏజెడ్ లేకపోతే ఒక స్టూడెంట్కు అని పెట్టినామంటే అది ఒక పద్ధతి ఉంటుండే. ఆయన ఒక స్టూడెంట్కు వాళ్ళకి ఇలా ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్సు దేనికి? ఇప్పుడు ఫ్రీ బస్సు తీసినా మాకే లాసు, అది కూడా మా మీద నుంచే తీస్తాం. కానీ ఆయన చేతుల నుంచి ఆయన జేబుల నుంచి అయితే ఏం పెట్టాడు కదా. మళ్ళీ మా డబ్బు మాకే ఇచ్చేస్తున్నాం. ఆయన ఫ్రీ ఇచ్చింది ఏముందల్లా? ఫ్రీ ఇచ్చింది ఏమీ లేదు. మహిళలకు 500 గ్యాస్ ఇస్తున్నాం అన్నాడు. ఏది రమ్మనండి, నాది 500 గ్యాస్ వచ్చిందంటే నేను ఏదనంట 500. నేను ఇప్పుడు ఉన్నాను కదండి, మీడియా ముందు మాట్లాడుతున్నా కదా, చూపించి చెప్పమనండి. చూపించి 500 గ్యాస్ నాకు అడిగితే ఏం లేదు. నేను రోజు కూలీ, లేబర్ కూలీనే. నేను లేబర్ పని చేస్తా, ఇన్నెలు పని చేస్తా, లేబర్ కూలీ. ఏది మరి నాకు 500 గ్యాస్ రాలేదు? సన్న బియ్యం అన్నారు, ఊరోళ్ళకి అందరు ఇచ్చారు. సిటీలో ఉండాలి మనుషులు గారా? ఏది ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు కదా. ఇప్పుడు నాకు రేషన్ కార్డు మొన్న నేను తీసుకున్న దొడ్డు బియ్యం చూపిస్తా, ఇవ్వలేదు కదా. మేము అయ్యే తింటున్నాం, లేబర్ మేము అయ్యే తింటున్నాం, తినట్లేమని అంటలేం. కానీ అయ్యి ఇస్తామన్నా ఇయ్యలేదు. ఇప్పుడు మంచినీళ్ళు ఇంత ముందు మాకు ఏ బాధ లేకుండే తాగడానికి. ఇప్పుడు 2 నెలల నుంచి మాకు వాటర్ వస్తలేవు. ఇన్ని రోజులు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది వాటరు? ఏమైనా ఇన్ని రోజులు వచ్చినాయి కదా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలు అందరూ ఆశీర్వదిస్తే ఇంకో 20 సంవత్సరాలు సీఎం అవుతా అంటున్నారు. మరి మీరు ఆశీర్వదిస్తారా? మేము ఆశీర్వదించాలంటే మాకు ఆయన చెప్పిన అన్ని చెయ్యాలి కదా, ఆడబిడ్డలకు అన్ని చెయ్యాలి కదా. ఆయన చెప్పినప్పుడు మేమేం ఆశీర్వదించాలి? మాకు బాధ అయితే ఇప్పుడు నువ్వు చేస్తా అన్నయ్యి, అందులోకి కొంచెం కాకుండా కొంచెం నువ్వు చేస్తే మాకు ఆనందం కలిగి అయ్యో మాకు మంచిగా చేసిన రేవంత్ రెడ్డి సార్ అని చెప్పి మేము నీకు ఆశీర్వదిస్తాం. నువ్వు చెయ్యనే చేయకపోతుంటే చేసినా అంటుంటే ఎవరికి చేసుకుంటున్నా? ఆయన మనుషులకు చేసుకుంటుండేమో, ఆయన పార్టీలకు చేసుకుంటుండేమో. మాకేం చేయలేదు. మరి ఉన్నోళ్ళకు ఆయనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ పలుకుబడి ఉన్న వాళ్ళకి చేస్తుండేవు. మాకు నిజమైన వాళ్ళకు నిజంగా పేదోళ్ళకి ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఏమీ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఒక్క నిమిషం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎక్కడ? ఏది? సర్వే అన్నాడు, కుల సర్వేలు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అన్ని చేపించుకున్నాడు. మేము పనులు బంద్ చేసుకొని లైన్లు నిలబడి నీకు అన్ని దరఖాస్తులు పెట్టినాం. ఏది మరి? నువ్వు ఒకే నిరోలు పట్ట ఇప్పిస్తాం, అగో ఇస్తున్నాను. ఊరోళ్ళందరికీ ఇస్తున్నారంట. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు పేదోళ్ళు గారా? పట్ట పట్టుకొని చేతు పట్టుకొని వచ్చిన వాళ్ళంతా పేదోళ్ళు గారా? వాళ్ళకి అవునా? పేదోళ్ళమయ్యే కదా నిన్ను దోషించి నువ్వు గెలుస్తావు. నీకు ఓటేసినావు కాబట్టి ఇంతగా ఇది చేస్తున్నావు, అడుగుతున్నావు. మరి ఏది పట్ట భూమి ఇస్తాను నువ్వు? ఏది ఎక్కడ దగ్గర జాగా చూపించినావు? నువ్వు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇది ఇందిరమ్మ ఇల్లు ఇప్పించినావు చెప్పు నాకు. మరి డబ్బులు లేదు, మరి ఇస్తామని ఎందుకు అంటున్నావు? హామీలు ఎందుకు ఇస్తున్నావు? మహిళలను ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నావు? మేమే మహారాణులు, మీరే మహాలక్ష్మిలు అంటారు. మరి అట్లా చెప్పి ఎందుకు మోసం చేయడం? మోసం చేయకూడదు కదా, మోసం చేయకూడదు కదా. ఇది మోసమే కదా, ఇది అన్యాయం. ఏదైనా చేస్తే మహిళకు చేస్తామని చెప్పండి, లేకపోతే లేదు. మాకు రాజ్యం ఇయ్యని అవసరం లేదు, మా రాజ్యం చేస్తా అంటుండు. మాకు రాజ్యం అవసరం లేదు, మాకు చేస్తామని మాకు ఉండడానికి ఇంత గూడు. నువ్వు ఇస్తా అన్నీ అన్ని ఇస్తే చాలు, నువ్వేం ఫ్రీ అని అవసరం లేదు, ఏది అవసరం లేదు. నువ్వు చేసే మాకు చక్కగా చేసి మాకు న్యాయం చేస్తే చాలు. అంతేగాని మగ్గ మాటలు చెప్పేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని మిల్ల ఉద్దేశం. ఎలక్షన్లు ఓట్లు వస్తాయి చూడు, అప్పుడు మాత్రం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకుంటారు. అది రాంగ్. అది అప్పుడు చెప్తాం, ఇప్పుడు చెప్పాం మేము, అప్పుడు చెప్తాం. ఓటు ఇల్లు వస్తేనే వేస్తాం. మా పెన్షన్లు పెంచట్లేదు, పెన్షన్ కూడా ఏం లేదు. 2016 పెన్షన్లు పెంచట్లేదు. 4016 అన్నారు, 2016 ఇస్తున్నారు. 30 ఏళ్ళు బట్టి ఉన్నాం, ఇల్లు లేదు, కిరాయి కట్టుకోలేక చచ్చిపోతున్నాం. ఒకళ్ళున్న వాళ్ళు ఎలా బతుకుతారు బాబు చెప్పండి? సర్వేలు చేశారు, వీడియో తీశారు, ఫోటోలు తీశారు, అంతే. లేకపోతే వాళ్ళు ఎక్కడో పోయారు అంతే. ఇప్పుడు పెట్టడానికి రూపాయి అయినా సరే చాలు కదా, అంతేగాని ఉన్న వాళ్ళు అవి ఏవైతే ఉన్నారో వాళ్ళ కిందకి వెళ్ళిపోతున్నాయి. ఏ ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఉన్న వాళ్ళకే చెందుతున్నాయి, లేని వాళ్ళకి ఒక్కటి చెందట్లేవు. రేవంత్ అన్న మాకు రేవంత్ అన్న చేశాడని చాలా ఆశ ఉంది. 1 సంవత్సరం ఎట్లాగో అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఏం చేస్తాడో చూస్తాం. అంతేగాని ఇంకా దానికి మించి మనం ఏం చేయలేం. మా పైసలు నమ్మకం ఉండే వచ్చినాం. ఫస్ట్ మీటింగ్ కి 0 వడ్డీ అన్నాడు, ఏ వడ్డీ లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఏ బెడ్రూమ్ లేదు. కరెంటు 0 అన్నాడు, ఏది లేదు. సరే ప్రభుత్వం అన్నప్పుడు ఒక్కసారి ఇయ్యదు అని చెప్పిండు. ఇప్పుడు 1 ఇయర్ అయింది, గెలిచి కూడా 1 ఇయర్ అయిపోయింది. వేసిన ఈ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది, ఈ ప్రభుత్వం వస్తేనే మారి మంచి జరుగుతుందనే కదా ఓట్లు వేసినాము. ఇప్పుడు ఆటోలకు బిజినెస్ లేదు, ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, వేస్ట్. చాలా మందికి మాకు ఏ పథకం లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు పెరిగినాం, రేషన్ కార్డు తప్పారు. 3వది గవర్నమెంట్ అసలు చెందలేదు మాకు.
సన్న బియ్యం లేదు, ఏ బియ్యం లేదు. నాకు పెళ్ళై 10 సంవత్సరాలు, నాది ఒక్కదాన్నే కాడు. మా పిల్లలు చేరలేరు, అందులో మా ఆయన చేరలేడు. ఈ సేవల కాడికి పోతే నెట్ లో పర్మిషన్ రాలేదంటారు, లీడర్ల దగ్గర పోతే ఇంకా టైం పడుతుంది అంటారు. ఏదైనా సరే సార్, రేవంత్ అన్న నన్ను కళ్ళు తెలుసుకొని ప్రజలకు లేని ప్రజలకు చూడాలని అనుకుంటున్నాం మేమైతే. 4,000 పింఛన్ అన్నాడు, 4,000 పింఛన్ లేదు. కొడుకుంటేనే తినడానికే బీదలకు ఉన్నది పరిస్థితి. ఇప్పుడు మాది ఆటో బిజినెస్, మాది 3 బస్ పెట్టారు కదా. అందరిని చూసి అరుగులకైన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ అయినా ఏదైనా కేటాయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకొకటి, ఆటోలు బిజినెస్ లేవండి. ఈ ఫ్రీ బస్ వల్ల వేస్ట్, ఫ్రీ బస్సు తీసేయడం బెస్ట్. ఎవరం తిరగట్లేము, అందరం ఇంట్లో ఉండే మహిళలమే, జాబుల వాళ్ళకే వర్తిస్తుంది అది. మాకు దానివల్ల ఏది ఉపయోగం లేదు, అదొకటి తీసేయాలి. మళ్ళీ బిజినెస్లు ఎవరికి లేదు, పేదలను ఆదుకుంటే అదొకటి మంచిది అనుకుంటున్నాం.